హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్ట్ డిజైన్స్. ఈరోజు వీడియోలో లార్డ్ కృష్ణకి ధోతి ఎలా కుట్టాలో చూపించుతున్నానండి. దానికోసం నేను ఇక్కడ 14 ఇంచెస్ విడ్త్, హైట్ కూడా 14 ఇంచెస్ అంటే స్క్వేర్ పీసెస్ని తీసుకున్నాను. ఇవి 4 పీసెస్ అండి. ఈ 4 పీసెస్ని మనం ఈవెన్గా ఇలా పెట్టుకొని ఒక కార్నర్కి ఈ విధంగా కర్వ్ ఇచ్చుకుంటూ ఒకే ఒక కార్నర్కి ఇలా కర్వ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇది కనుక ఓపెన్ చేస్తే ఒక డబుల్ షేప్ లాగా కనిపిస్తుంది మనకి. ఇవి 4 పీసెస్ని కూడా మనం ఎలా అయితే మార్క్ చేసి కట్ చేసుకున్నామో అది అలాగే యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసి నేను ఇక్కడ కింద నుండి చూస్తున్నారా కర్వ్ వైపు 4 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నానండి. తర్వాత దీన్ని పెట్టుకొని తర్వాత ఇట్లా ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఈ విధంగా స్ట్రెచ్ చేసేసుకున్నాను. ఎక్కడైతే నేను మార్క్ పెట్టానో ఆ ప్లేస్ అంతా కూడా ఈ విధంగా 2 పీసెస్ని కూడా అంటే 2 పీసెస్ని ఈ విధంగా స్ట్రెచ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటున్నానండి. దాన్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ దాన్ని కూడా అదే విధంగా టర్న్ చేసేసుకోవాలి. ఈ కార్నర్స్ని కొంచెం ఏదైనా ఎడ్జ్గా కత్తెర కానీ ఏదైనా ఒక పుల్లతోటి మీరు తీసుకున్నారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ 2 పీసెస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది అన్నంతా కూడా ఈ కర్వ్ వరకు కూడా ఈ విధంగా మనం 1/2 ఇంచ్ మార్క్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి ఒక అంటే నించోదు కదా, ఇదంతా ఇలా వస్తుంది. దాన్ని ఇక్కడ మనం చిన్న చిన్న ఫ్లీట్స్ పెట్టుకోవాలండి. చూస్తున్నట్టయితే ఈ విధంగా పెట్టుకొని పిన్స్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, నాకు కూడా స్టిచ్చింగ్కి ఈజీ అవుతుందని చెప్పి నేను ఈ విధంగా పినప్ చేసేసుకుంటున్నాను. అంతా కూడా మనం ఎంత అంటే ఫ్లీట్స్ కావాలో అంత ఈవెన్గా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నారు. చూస్తున్నారా, కుట్టుకున్నాను. ఇదంతా కూడా స్టిచ్ చేసేసుకున్నాను. మిషన్ మీద ఒకటి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు పై వైపు కూడా అలాగే మనం చిన్న చిన్న ఫ్లీట్స్ పెట్టుకుంటూ ఈ విధంగా ఈవెన్గా వచ్చేటట్టు పెట్టుకుంటే మీకు నీట్గా అందంగా ఉంటుందండి. ఈ విధంగా పిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడాను ఈ ఫ్లీట్స్ అన్నీ కూడా పైన ఈ విధంగా ఎండ్ వరకు కూడా మ్యాక్సిమం 3-4 ఫ్లీట్స్ వస్తాయి ఒక్కొక్క వైపు. వచ్చింది కదా, ఇలా ఈ పక్క కూడా రిటర్న్లో టర్న్ అంటే అటువైపు నుండి ఇటువైపు నుండి ఈ విధంగా ఫ్లీట్స్ పెట్టుకుని స్ట్రెచ్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ధోతి రెడీ అయిపోయింది కదా కృష్ణకి. ఎంత అందంగా ఉందో, క్యూట్గాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక రెక్టాంగిల్ పీస్ని ఇలా ఈ విధంగా ఉన్నట్టు నేను ధోతికి హైట్లోని కొంచెం పొట్టిగా చూసి మెజర్ చేసుకొని ఈ విధంగా ఈవెన్గా పీసెస్ తీసుకున్నాను. దీనికి లైనింగ్ పీస్ కూడా ఈవెన్గా తీసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ ఆధారంగా మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది పీసెస్ని కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న స్లిట్స్ పెట్టుకున్నారంటే మీకు ఈజీగా టర్న్ అవుతుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత టర్న్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. నెమ్మదిగా కొంచెం ఓపిక మీద చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. అయిన తర్వాత ఈ విధంగా మధ్యలోని చూసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా చూసుకొని తర్వాత ఇది నడుం దగ్గర పోర్షన్ అండి. ఇది ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. ఈ రెండు కూడా స్టిచ్ చేసుకొని చూపిస్తున్నాను మీకు. చూడండి, ఈ విధంగా ఉంది కదా. బ్యాక్ వచ్చేసి నేను థ్రెడ్స్ ఈ విధంగా పెట్టానండి. పైకి కిందకిను ఈ విధంగా పైన నాట్ వేసుకోవడానికి, కింద నాట్ వేసుకోవడానికి. ఇది యాక్చువల్లీ నేను టెంపుల్లోని కృష్ణుడి కోసం కుట్టానండి ఈ ధోతిని. చాలా బాగా అందంగా వచ్చింది. ఈ విధంగా వచ్చింది, చూస్తున్నారు కదా. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈజీగా వేసుకోవచ్చండి కృష్ణకి. ఎంత క్యూట్గా ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.